రెడ్డిగా దీనిపై డిస్కషన్ చేద్దాం. ఈరోజు మన స్టూడియోలో వెంకటేశ్వర రాజు విహెచ్పి ప్రతినిధి ఉన్నారు. అలాగే జూమ్లో ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర గారు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చూడొచ్చు, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తాత్కాలికంగా బ్రేక్ పడింది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లోపు ఇంత మార్పు రావడానికి కారణం ఇంకా ఏంటి ఆంతర్యం? కాల్పుల విరమణ అనే దానికి సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. దాంతో రెండు దేశాలు కూడా తాత్కాలికంగా ఈ ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో దానికి బ్రేక్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ నిర్ణయానికి వచ్చారనే విషయం మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. కానీ ఈరోజు ఉదయం మనం రాజ్ న్యూస్లో ఈ న్యూస్ అండ్ వ్యూస్ అండ్ దాని పేరుతోటి న్యూస్ అనాలిసిస్ ఏదైతే మన న్యూస్ యాంకర్ చక్రి చేశారో దాంట్లో నేను మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను. ఒక వారం రోజులు కనుక ఈ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే పాకిస్తాన్ ఎలాంటి ఒక సంక్షోభంలో కూరుకుపోతుంది అనే విషయానికి సంబంధించి నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం వల్ల అసలే వేసవి కాలం, ఇక్కడి నుంచి మనం దిగువ ప్రాంతానికి వెళ్లాల్సిన సింధు నది జలాలని గనక ఆపేస్తే అక్కడ తాగునీటి వ్యవస్థ అనేది పూర్తిగా స్తంభించిపోయి ఎలాంటి ఒక పరిస్థితి నెలకొంటుంది అనే దానికి సంబంధించి ఒకటి. రెండోది కనుక మనం చూసామంటే 48 గంటల పాటు యుద్ధ వాతావరణం కారణంగా 48 గంటల పాటు పెట్రోల్ బంకులన్నింటినీ కూడా మూసేయాలని చెప్పి పాకిస్తాన్ ఒక ఉత్తర్వులు జారీ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. దీనివల్ల ఏంటంటే మొత్తం రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి వచ్చేస్తుంది రవాణా వ్యవస్థ కనుక స్తంభించిపోతే. దాంతో ఏంటంటే నిత్యావసర వస్తువుల ధరలు ఒకేసారి ఆకాశాన్ని అంటే పరిస్థితి వస్తుంది. ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పి IMF అని ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్కి కొంత శాంక్షన్స్ ఆర్థిక సహాయాన్ని అందించాలనుకుంటుందో IMF, దాన్ని తాత్కాలికంగా ఆపేయాలి. ఎందుకంటే వాళ్ళు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి భారతదేశం తరఫున మనం IMFకి ఒక విజ్ఞప్తి చేయడాన్ని మనం చూసాం. సో ఈ రకంగా ఒకవైపు ఆర్థిక సంక్షోభం, రెండోది అక్కడ యుద్ధ వాతావరణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, మూడోది కనుక మనం చూసామంటే సింధు నది జలాలు అనేవి అందకపోవడంతో తాగడానికి నీరు కూడా అందని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా రోజు రోజుకి ఈ పరిస్థితి అలాగే కొనసాగితే పాకిస్తాన్లో అంతర్యుద్ధం అనివార్యం. సో అంతర్యుద్ధాన్ని మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అక్కడ అంతర్యుద్ధం కలిగే ఒక పరిస్థితిని భారత్ క్రియేట్ చేస్తోంది అనే విషయాన్ని పొద్దున్న నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే అదే పరిస్థితి అనేది పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగే చివరికి అమెరికాతోటి కాళబేరానికి వెళ్ళి అమెరికా ద్వారా వచ్చి మనకి రాయబారం పంపించి అమెరికా దౌత్యంతో ఈ యుద్ధానికి తాత్కాలికంగా తరలించాలని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. అందుకని ఉదయం కనుక మనం చూసామంటే అమెరికా విదేశాంగ మంత్రి ఫస్ట్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రితోటి అక్కడ ప్రధానితోటి చర్చలు జరిపారని చెప్పి మనకి సమాచారం అందింది. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు మనకి ఈ డెవలప్మెంట్ జరిగిన దానిలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ శాంతి చర్చలకి భారత్ సిద్ధం అయ్యింది అంటే అమెరికా జోక్యం చేసుకున్న దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏ బేసిస్ మీద భారత్ ఈ శాంతి చర్చలకు అంగీకరించింది అనే దాని మీద ఇప్పుడు మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. 2 రోజుల తర్వాత జరగబోయే చర్చల్లో దానికి సంబంధించి తప్పనిసరిగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గత 3 రోజులుగా జరిగిన పరిణామాలు కనుక మనం చూసామంటే భారత్ POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడికి వెళ్ళి అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఏదైతే తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో దాని మీద దాడి చేయడం వల్లే ఇప్పుడు ఈ ఉద్రిక్త యుద్ధ వాతావరణం అనేది నెలకొన్న పరిస్థితులు మనం గమనించాం. కానీ భారత్ చెప్పేది ఏంటి, 2 రకాలుగా మనం మన వైఖరిని మనం సమర్థించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి, వాళ్ళు వచ్చి తీవ్రవాదులు వచ్చి 27 మంది అమాయకులైన పర్యాటకుల్ని హతమార్చారు అనేది ఒక కారణం. దానికి ప్రతీకారంగా మనం ఎక్కడికి వెళ్ళి కొట్టాం, POKలోకి వెళ్ళి కొట్టాం. కానీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళలేదు. రెండింటికి సరిహద్దు ప్రాంతమే POK అనేది. ఆ POKలోకి వెళ్ళి కొట్టింది కూడా ఎవరిని కొట్టాం, మనం తీవ్రవాద శిబిరాలనే కొట్టాం. కాబట్టి మనం చేసుకున్న వైఖరిని మనం సమర్థించుకోవచ్చు. కానీ 2 రోజులుగా పాకిస్తాన్ చేస్తున్న వైఖరి ఏంటి, వాళ్ళు ఈ సైన్యంతో మన జనావాస ప్రాంతాల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు దీన్ని ఏ అంతర్జాతీయ సమాజం కూడా ఎవరు దీన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకనే మనం సంయమనంతో వ్యవహరించాం. 2 రోజులుగా మనం చూసామంటే వాళ్ళు ప్రయోగించిన డ్రోన్లను మనం నిర్వీర్యం చేయడం మీద ఫోకస్ చేసాం. కానీ మనం పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి కొట్టడం, వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొట్టిన సందర్భం మనం లేదు. మన ఎయిర్ ఫోర్స్ కానీ మన మిలిటరీ ఫోర్స్ కానీ
కాబట్టి ఈ వైఖరులన్నింటినీ కూడా వాళ్ళు అమెరికాకి వివరించినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే ఒకవేళ పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటే దానికి కూడా మనం సిద్ధం అనేది ఇప్పుడు కూడా సంకేతం ఇస్తున్నాం. మనకి త్రివిధ దళాధిపతులు ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ విదేశాంగ కార్యదర్శి విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి చెప్పిన స్టేట్మెంట్స్ కనుక మనం చూసామంటే భారత్ శాంతినే కోరుకుంటోంది, కానీ పాకిస్తాన్ యుద్ధమే కావాలని కోరుకుంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని ప్రేరేపించే ఒక పరిస్థితులు అయితే లేవు. రెండు దేశాలు శాంతి చర్చలు జరపాలని చెప్పి కూడా ట్రంప్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు అమెరికా విదేశాంగ మంత్రి కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ఈ అన్ని పరిణామాలు కనుక మనం చూస్తే పాకిస్తాను భారత్ ఏదైతే ఒక వ్యూహంతో వెళ్ళిందో ఆ వ్యూహాన్ని తట్టుకోలేక చేతులు ఎత్తేసింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రణం కాదు శరణ్యమే అనేది పాకిస్తాన్కి అనివార్య పరిస్థితుల్లో దాన్ని అంగీకరించక తప్పట్లేదు. ఓకే వెంకటరాజు గారు, ఇప్పుడు మనం అమెరికా దౌత్యంతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిందనేది మనకు స్పష్టంగా అర్థం అయిపోతుంది. అయితే ఇప్పుడు అమెరికా ఒత్తిడి అనేది ఒక రకంగా ఫలించింది.